ఈ దినం యవ్వనస్తుల గురించి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యాహోను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, యవ్వనస్తులారా మీరు బలవంతులు అని బైబిల్ చెప్తా ఉంది. యవ్వనస్తులారా, ఇది నన్న 5 రకాల యవ్వనస్తులను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రియులరు. దానికంటే ముందుగా యవ్వనస్తులు మొదటిగా వారి దృష్టి మీద వారికి శ్రద్ధ ఉండాలి. అంటే చూపు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అనంటే చూపు వెళ్ళిన చోటికి మనసు వెళుతుంది, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళిపోతాడు. సంసోను దృష్టి మీద శ్రద్ధ లేక ఆ దృష్టినిచ్చే 2 కళ్ళునే ఒకానొక దినాన్ని పోగొట్టుకున్నాడు. దీన దృష్టి మీద, చూపుల మీద శ్రద్ధ లేక తన జీవితాన్ని పాడు చేసుకుంది, ఇతరుల జీవితాన్ని పాడు చేసింది. ఇక మరొక విషయం, యవ్వనస్తులైన వారు మంచి స్నేహాన్ని కలిగి ఉండాలి. నీ స్నేహితుడి పేరేంటో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో నేను చెప్తాను అని అన్నాడంట ఒక ఆయన. అంటే మనం చేసే స్నేహాలను బట్టే మనం ఎవరమో ఇతరులకు అర్థమైపోద్దాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుంది. ఇక మూడవదిగా యవ్వనస్తులకు ఉండవలసింది ఓర్పు కలిగి ఉండాలి. యవ్వన వయసులో యోసేపు ఎన్ని బాధలు వచ్చినా ఓర్పు కలిగి ఉన్నాడు, అందుకే ఆశీర్వదించబడ్డాడు. కనుక యవ్వనస్తులు సింపుల్. మొదటిగా దృష్టి మీద శ్రద్ధ ఉండాలి. 2 మంచి స్నేహం కలిగి ఉండాలి. 3 ఓర్పు కలిగి ఉండాలి. ఈ యవ్వనస్తుల్ని యాహోను మొదటి పత్రిక 2:14 అంటాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు. కానీ ఈనాడు యవ్వనస్తులే బలహీనలైపోతున్నారు, మరణంలోకి వెళ్ళిపోతున్నారు, పతనమైపోతున్నారు. గృహాల్లో అలజళ్ళకి, గ్రామాల్లో గొడవలకి, సాతాను చేతిలో చిక్కుకుపోయి యవ్వనస్తులు బలహీనలైపోతున్నారు. కుదరని వ్యాధులు. అందరికీ కావాల్సింది యవ్వనస్తులే కదండి. సినిమా వాళ్ళకైనా, వ్యాపారాలకైనా, యాడ్స్కైనా, పనిచేసే వాళ్ళకైనా, దేనికైనా యవ్వనస్తులే. అందుకే యాహోను అంటాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు. అయితే మనం ఎలాగున్నాం? బైబిల్లో నుంచి ఒక 5 రకాల యవ్వనస్తుల్ని మీ ముందు ఉంచుతాను ప్రియులరు. వారిలో మొదటి వ్యక్తి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో, యెరోబామును సొలొమోను అధికారిగా నియమించాడట. ప్రియులరా, ఈ యవ్వనస్తుడు పేరు యెరోబాము. ఇతని గురించి బైబిల్ చెప్తుంది, పనిలో శ్రద్ధ గల యవ్వనస్తుడు. వింటున్నారా? మనం వినాలనుకుంటున్న 5 అంతల యవ్వనస్తులలో మొదటి యవ్వనస్తుడు ఏంటంటే పనిలో శ్రద్ధ గల యవ్వనస్తుడు. కనుకనే ఈ యవ్వనస్తుడు సొలొమోను కళ్ళల్లో పడ్డాడండి, అధికారిగా నియమించబడ్డాడు. పనిలో శ్రద్ధ ఉండాలి మనకి. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని బైబిల్ చెప్తుంది. ఏ పనిలో శ్రద్ధ కలిగిన వాడు యెరోబాము అంటే, అదిగో దేవుని పనిలో సొలొమోను కట్టిస్తున్న దేవాలయంలో దేవుని పనిలో శ్రద్ధ కలిగిన యవ్వనస్తుడు. మనం కూడా యవ్వనస్తులమైన జీవితాలలో పనిలో శ్రద్ధ ఉండాలి. కానీ విచారం ఏంటంటే, ఈ రోజున కొదువుగా ఉందే ఇది, కొదువుగా కనపడుతుందే ఇది. ఇంట్లో అమ్మ పని చెప్పినా నచ్చడంలా, నాన్న పని చెప్పినా నచ్చడంలా, అసలు పని చేద్దామన్న ఆలోచనే రావడంలా. మరి ఎలాగండి?
తండ్రి సంపాదిస్తాడులే, తల్లి సంపాదిస్తారులే, తిందాం తిరుగుతాం. ఈనాడు యవ్వనస్తులకి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు ఎక్కువైపోయినాయండి. నన్ను మన్నించండి ప్రియులను. ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరగడం, అది అర్థం. కానీ ఈ యవ్వనస్తుడు పనిలో శ్రద్ధ గల యవ్వనస్తుడు. బైబిల్లో యోసేపు కూడా ఇలాంటి యవ్వనస్తుడేనండి, తన పనిలో శ్రద్ధ కలిగిన వాడు. అందుకే ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత అధికారిగా నియమించబడ్డాడు. దేవునికి స్తోత్రం. తిమోతి కూడా దేవుని పనిలో శ్రద్ధ కలిగిన వాడే. అందుకే పౌలు అంతటి అయ్యగారు నా కుమారుడు అని పిలిచాడు. దావీదు కూడా యవ్వన కాలంలో దేవుని పనిలో శ్రద్ధ గల యవ్వనస్తుడే. అందుకే గొర్రెల కాపరి నుండి ఇశ్రాయేలీయులకి రాజుగా అయ్యాడు. మన జీవితంలో, మన గృహాలలో, మన మందిరాలలో, మన వీధులలో, మన కుటుంబాలలో పనిలో శ్రద్ధ గల యవ్వనస్తులు లేచుదురుగాక. ఉన్న యవ్వనస్తులు అలాగు మార్చబడుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, పనిలో బలవంతులు, శ్రద్ధలో యవ్వనస్తులు బలవంతులు. రెండవ యవ్వనస్తుడిని చూద్దాం. ఒకటి పనిలో శ్రద్ధ గల యవ్వనస్తుడు యెరోబాము. రెండవదిగా సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో బుద్ధి లేని యవ్వనస్తుడు, పడుచువారి మధ్య బుద్ధి లేని యవ్వనస్తుడు నేను చూశాను అని బైబిల్లో రాయబడిందండి. రెండవదిగా బుద్ధి లేని యవ్వనస్తుడు క్లియర్గా సామెతల గ్రంథంలో 7:7 మనం చూస్తున్నామండి. బైబిల్లో కూడా బుద్ధి లేని కన్యకలు కనబడతారు కదండి, వాళ్ళు యవ్వనస్తులే, కన్యకలు కదా. బుద్ధి లేని యవ్వనస్తుడు, ఇది నాన్న వాక్యం వింటున్న యవ్వనస్తుడా, బుద్ధి లేక తండ్రితో దెబ్బలాడి ఇంట్లోంచి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు లాంటి యవ్వనస్తుడిగా ఉన్నావా? బుద్ధి లేక గడ్డి తిని అడవి పాలైన నెబుకద్నెజర్ రాజు వలె ఉన్నావా? నీ జీవితంలో అలా ఉండాలని దేవుని తలంపు కాదు. బుద్ధి కలిగిన కన్యకల వలె, బుద్ధి కలిగిన యవ్వనస్తుల వలె. బుద్ధి లేకపోవడం అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22 బైబిల్ చెప్తుంది. తిమోతి 2వ పత్రిక 2:22, యవ్వనేచ్ఛల నుండి పారిపో. అదే బుద్ధి కలిగి ఉండడం. యవ్వన ఇచ్చల్లో పడి ఉండడం బుద్ధి లేనితనం. యవ్వనుడా, తిమోతి 1వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, 1 తిమోతి 4:11లో, యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుమో. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంతట్లో అండి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? దానియేలు అని బైబిల్ చెప్తుందండి. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. కనుక మన కుటుంబాలలో, మన వీధులలో, మన జీవితాలలో, మన సంఘాలలో బుద్ధి గల యవ్వనస్తులు బలవంతులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. మూడవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులు. యవ్వనస్తులారా, మీరు బలవంతులు. దీనిలో పనిలో శ్రద్ధ గల యవ్వనస్తులే కాదు, బుద్ధి గల యవ్వనస్తులే కాదు, బుద్ధి లేని యవ్వనస్తులా ఉండద్దు. మూడవదిగా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, 3వ యవ్వనస్తుడు ఆలోచన లేని యవ్వనస్తుడు. వింటున్నారా? ఆలోచన లేని యవ్వనస్తుడు. ఎంజాయ్ చేయి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ తీర్పు దినం ఒకటి ఉంది. ఆలోచన కలిగుండు, ఆలోచన కలిగుండు. తిమోతి చక్కటి ఆలోచన కలిగిన వాడు. ప్రియులరా, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 9వ వచనంలో, అపోస్తులు 29లో ఐతుకు అనే ఒక యవ్వనస్తుడు ఆలోచన లేక చచ్చిపోయాడండి కదా. కిటికీలో కూర్చున్నాడంట. ఇది నా యవ్వనస్తులు కూడా, నన్ను మన్నించండి, కిటికీల దగ్గరే పని కదా. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. యవ్వన కాలంలోనే జీవితాన్ని కట్టుకో, చాలా బాగుంటుంది. కానీ ఆలోచన లేకుండా, బుద్ధి లేకుండా, శ్రద్ధ లేకుండా ఉంటే బలవంతుడు ఎలా అవుతావు?
బలవంతురాలివి ఎలా అవుతావు? యవ్వనస్తులారా, మీరు బలవంతులు. ఆలోచన లేని యవ్వనస్తుడు. ఇది నన్ను ఆలోచన లేని యవ్వనస్తులుగా మిమ్మల్ని బట్టి తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారా? జ్ఞానము కలిగిన కుమారుడు తల్లిని తండ్రిని సంతోషపెడతాడు. యవ్వనస్తులారా, మీ తల్లిదండ్రులకు లోబడండి. నీ తల్లి ఉపదేశాన్ని తుడిచివేయద్దు, మర్చిపోవద్దు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చేయవలసిన శ్రేష్టమైన పనులలో ఆలోచన కలిగి ఉందుముగాక. ఇది నాన్న ఆలోచన కలగట్లేదండి. ఒక వ్యక్తి ఎవరో అన్నారు, ఒక యవ్వనస్తుడి కంట 100లో 98 మంచి గుణాలు ఉన్నాయంట. వింటున్నారా? ఒక యవ్వనస్తుడికి 100కి 98 మంచి గుణాలు ఉన్నాయంట. ఇక 2 ఉంటే అతని కన్నా ఇంకా శ్రేష్ఠుడు ఇంకెవరు లేరండి. కానీ ఆ 2 ఏంటో తెలుసా? వాడిగా తోసదంట, ఎవడన్నా చెప్తే ఎండంట. వింటున్నారా? 98 మంచి గుణాలే, కానీ 2 తక్కువ. ఒకటి వాడిగా తోసదంట, ఎవడన్నా చెప్తే ఎండంట. ఏం ప్రయోజనం అండి ఇది? నన్న ఇంచుమించు అనేక మంది యవ్వనస్తులు ఇలాగ ఉన్నారేమో. నన్ను మన్నించండి ప్రియులరా, శ్రేష్ఠులైన యవ్వనస్తులు ఉన్నారండి. అమ్మా నాన్నకు మాటకు లోబడే యవ్వనస్తులు. ఇప్పటికే యవ్వన కాలమున కాడి మోస్తూ ఉన్న యవ్వనస్తులు చాలామంది ఉన్నారు. వారిని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక, వారిని బట్టి దేవునికే ప్రభావములు చెల్లునుగాక. అయితే ఇంకా పనిలో శ్రద్ధ లేకుండా, బుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు బలహీనమైపోతావు? బలవంతుడుగా కమ్మని దేవుని వాక్యం పిలుస్తూ ఉందని. 4వ యవ్వనస్తుడు మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో విడిచిపెట్టలేని యవ్వనస్తుడు ఉన్నాడండి. విడిచిపెట్టలేని యవ్వనస్తుడు. ఈ భాగం మనందరికీ తెలిసిందే. యేసుప్రభు వారు నీ ఆస్తి బీదలకు అమ్మి నన్ను వెంబడించమంటే విడిచిపెట్టలేకపోయాడు. ఏమైపోయాడు తెలియదు. ఈనాడు అన్నీ బాగానే ఉంటున్నాయి యవ్వనస్తులు చెప్పుకోవడానికి. మా వాడు అన్నిట్లో మంచోడేనండి, కానీ ఏదో ఒక్కటే అమ్మని ఏదిస్తుంది. యవ్వనస్తుడా, ఆ ఒక్కటే అన్నిట్లో నువ్వు బెస్ట్ అన్నమాట. వెరీ గుడ్, వెల్ డన్, గోల్డ్ మెడలే నువ్వు, అసలు డబుల్ అమ్మే బుద్ధిమంతుడు. కానీ ఏదో ఒక్కటే నీ తండ్రికి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఏదో ఒక్కటే నీ ఇంటిల్లిపాది ఏడుస్తుందేమో. అంత వెల్, కానీ విడిచిపెట్టలేని యవ్వనస్తుడిగా. ప్రియులరా, యవ్వనస్తుడిగా నువ్వు దర్శనాలు కనాలి. ప్రైజ్ ది లార్డ్. యవ్వనస్తులుగా ప్రవచనాలు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని పనిలో ఉండాలని యవ్వన ప్రాయంలో నీ బలము, నీకు అలంకారం తెలుసా? పోగొట్టుకోవద్దు. ఏదో పాపాన్ని విడిచిపెట్టలేక, శాపాన్ని విడిచిపెట్టలేక, దోషాన్ని విడిచిపెట్టలేక, ఏదో విడిచిపెట్టలేని పరిస్థితులండి. కనుక అలాంటి విడిచిపెట్టలేని ఉంటే విడిచిపెట్టగలిగితే. ఒక అమ్మాయి అండి పెళ్లి చేసుకుంది యవ్వన కాలంలో. భర్త భయంకరమైన శాడిస్ట్, భరించలేకపోయింది. 3 సంవత్సరాలు కాపురం చేసింది. ఇక నా వల్ల కాదనుకుంది, పెద్దలకు చెప్పుకుంది, ఎలాగలా విడాకులు తీసుకుంది. మరలా రక్షణ పొందింది, మారుమనసు పొందింది. చక్కగా ఆ పాత భర్తకి ఇచ్చేయాల్సిన ఇచ్చేసుకుంది. ఆ అబ్బాయి వీళ్ళకేమి ఇవ్వాలో ఇచ్చేసాడు.